హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ముందుగా మిస్టర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన మీడియా వారికి, టు ఆల్ ఆర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, టు ఆల్ ఆర్ యంగ్ యాంకర్స్, యూట్యూబర్స్ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ముందుగా టీమ్ మిస్టర్ రెడ్డి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మా టిఎన్ఆర్ గారికి, మహాదేవ్ గారికి, మణిబామ గారికి, అండ్ డైరెక్టర్ వెంకట్ గారికి, అండ్ హీరోయిన్ దీప్తి గారికి, అండ్ అనుపమ గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ముందుగా మిస్టర్ రెడ్డి అంటే ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అదే మన హీరో అండ్ ఆర్ ప్రొడ్యూసర్ టిఎన్ఆర్ గారు. జీరోగా మొదలై అండ్ ఇప్పుడు హీరోగా ఎదిగి, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక రియల్ ఎస్టేట్ కింగ్ గా, ఒక బిజినెస్ మ్యాన్ గా మారి, అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటను రచించి మిస్టర్ రెడ్డి అంటూ ఒక అద్భుతమైన ప్రేమ కథని, ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ని మనందరికీ అందించబోతున్నారు. సో జూలై 18న థియేటర్స్ లో చూడబోతున్నాం. ద రియల్ లవ్ స్టోరీ, రియల్ ఎమోషన్ బిహైండ్ ద టిఎన్ఆర్ గారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి. అలా రియల్ ఎస్టేట్ లోనే కాదు, సినిమా ద్వారా కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో వెంకట్ గారి డైరెక్షన్ లో, కేఎస్ఆర్ గారి మ్యూజికల్లో, భూషణ్ గారి సినిమాటోగ్రఫీలో, అఖిల్ గారి ఎడిటింగ్ లో, టిఎన్ఆర్ గారు, అనుపమ ప్రకాష్ గారు, మహాదేవ్ గారు, అండ్ అలానే దీప్తి గారిని మనం మెయిన్ లీడ్స్ గా చూడబోతున్నాం. అండ్ ఈ పాటకే రిలీజ్ అయిన పాటలకి కానివ్వండి, టీజర్ కి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుందనే చెప్పాలి. సో ఇప్పుడు ఒకసారి ఈ పాటకే రిలీజ్ అయిన కాంటెంట్ ని చూసేద్దాం. పాటలు అండ్ ట్రైలర్ ని బ్యాక్ టు బ్యాక్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది ఇలా రియల్ లైఫ్ లో జరిగిన ప్రేమ కథల్ని ప్రపంచానికి తెలియజేయడం అన్నది టిఎన్ఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. అండ్ డైలాగ్స్, పాటలు, అండ్ స్పెషల్ గా దీప్తి గారు అండ్ మహదేవ్ గారి ఆ ఇద్దరి లవ్ స్టోరీ చాలా బాగుంది. అండ్ ఎక్కడా కూడా అంటే మొదటి సినిమా అని మా అందరికీ తెలిసినా కూడా, బట్ యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ అని అనిపిస్తుంది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ వెంకట్ గారి లాస్ట్ డైలాగ్, పుస్తకాలు పాఠాలు నేర్పిస్తాయి అండ్ ఆకలి లైఫ్ ని నేర్పిస్తుంది అన్న డైలాగ్ అద్భుతంగా ఉంది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ స్పెషల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేఎస్ఆర్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ టిఎన్ఆర్ గారు అజీజ్ నగర్ లో జీరోగా స్టార్ట్ అయ్యండి ఇవాళ బిజినెస్ మ్యాన్ గా, రియల్ ఎస్టేట్ కింగ్ గా, ప్రొడ్యూసర్ గా, హీరోగా, అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటను రాసినటువంటి లిరిసిస్ట్ గా. సో ఇలా మీరు మన ఎన్నో మంచి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఈ సినిమాలో బామ్మగా ట్రెండింగ్ రీల్స్ చేస్తున్నటువంటి మా మణి బామ్మ గారిని గట్టిగా చెప్పులతో ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. ఎన్నో సినిమాల్లో ఆవిడ్ని చూసాం. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ రీల్స్ చేస్తూ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ని తో మన అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి మణి బామ్మ గారు ఈస్ హియర్. అండ్ అలానే ఎడిటర్ కళ్యాణ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ మిస్ తెలంగాణ దీప్తి గారిని గట్టిగా చెప్పులతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇందులో వెన్నెలగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ ని పోషించబోతున్నటువంటి దీప్తి గారు ఈస్ హియర్. అండ్ అలానే దీప్తి గారికి పేరుగా అద్భుతమైన నటనను కనబరిచినటువంటి మహాదేవ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం. లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ వెంకట్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ అనుపమ ప్రకాష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హీరో, బిజినెస్ మ్యాన్ అండ్ రియల్ ఎస్టేట్ కింగ్ టిఎన్ఆర్ గారిని గట్టిగా, అండ్ అలానే డిఓపి భూషణ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ ఫ్రమ్ ఓకే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నారు అందరూను. ఇప్పుడు నేను దీంట్లో ఒక రీల్స్ బామ్మని, రియల్గా కూడా కొంచెం రీల్స్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు హాయ్ గైస్, నేను ఒక కాన్సెప్ట్తో మీ దగ్గరకు వచ్చాను. అదేనండి మన మిస్టర్ రెడ్డి. అయ్యో మీకు తెలీదా? ఇప్పుడే మీరందరూ చూసుంటారు మిస్టర్ రెడ్డి గారిని. మన మిస్టర్ రెడ్డిగా నరసింహారెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే నాగభూషణం గారు డిఓపి గారు. మరి ఇప్పుడు దాకా మనం ఎంజాయ్ చేశాం కదా, అలాగే ఇప్పుడు కూడా కొంచెం పాటలు చూశారు కదా, పాటల్లో
మరి మీరందరికీ ఆ పాటలు చూస్తుంటే స్టెప్ వేయాలనిపిస్తుందా? అనిపిస్తుంది. ముసలమ్మని నాకే అనిపిస్తుందండి. మీకు అనిపించదా? అనిపిస్తుంది కదా. సరే వెంకటరెడ్డి గారు, మీరు చిన్న పర్మిషన్ ఇస్తే ఒక్క స్టెప్ అండి ప్లీజ్. అవునా? ఆ, పాట అయితే ఇప్పుడు పెట్టడానికి ఏం లేదు, ఊరికనే ఒక్క చిన్న చాలు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దట్స్ నా పేరు నాగభూషణం. ఈ సినిమాకి డిఓపిగా చేశాను. నన్ను నమ్మి మా డైరెక్టర్ గారు వెంకటరెడ్డి గారు ఈ సినిమా ఇచ్చారు. చాలా బాగుంటుంది సినిమా. అలాగే ప్రొడ్యూసర్ గారికి, టిఎన్ఆర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది. కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. థ్యాంక్స్. So thank you first of all for giving chance for an Andhra guy. నేను తిరుపతి నుంచి వచ్చాను. తెలంగాణ రాకపోయినా కూడా యాక్టింగ్ నా పైన బిలీవ్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ వెంకటన్న గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ టిఎన్ఆర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా సినిమా విషయానికి వస్తే ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండి. కంప్లీట్ ఇతని లైఫ్ స్టోరీ, సార్ లైఫ్ స్టోరీ, టిఎన్ఆర్ లైఫ్. ఆయన పడిన కష్టాలు అంత ఇంత కాదండి. మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాము, మీరు ఆ ఇంటర్వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్ ఎంత కష్టపడ్డారు ఈ స్టేజ్కి వచ్చి సినిమా చేయడానికి అనేది. అండ్ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎన్నో విధాలుగా కోల్పోయింటారండి. లైక్ చిన్నప్పుడే కొంతమంది అమ్మ నాన్న కానివచ్చు, డబ్బు కోల్పోయి ఉండొచ్చు, నమ్మిన వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు, ఓకే, మనీ పరంగా. సో అందరికీ కనెక్ట్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నానండి ఈ సినిమా. యా, అండ్ మీరు తప్పకుండా థియేటర్లోనే చూస్తారని అండ్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ మీడియా ఆల్సో ఫర్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ సినిమాకి వర్క్ చేసిన కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అండ్ వెనక ఉన్న క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మై ఫస్ట్ కో యాక్టర్ మహదేవ్కి కూడా చాలా థ్యాంక్స్. యూ డిడ్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో మేము చేసిన ఈ చిన్న అటెంప్ట్ని అందరూ చూసి ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నేను మీ తెలుగు అమ్మాయినే, ఇక్కడ నుండి ఆంధ్ర నుంచి వచ్చిన అమ్మాయినే. సో మా అందరినీ, మా తెలుగు వాళ్ళందరినీ మీరు ఆహ్వానిస్తారని, ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Namaskaram, and I'm very happy to be here and a part of this movie, and very thankful Venkatesh sir, Reddy sir, and everyone, like जो भी है हमारे साथ में. We are just family, and we are doing too much fun over here right now. और मैं क्या बोलूँ. अभी कुछ याद नहीं किया है मैंने स्क्रिप्ट के लिए, तो मैं बहुत खुश हूँ यहाँ पर आके, और मुझे बहुत अच्छा लग रहा है कि इतनी प्यारी मूवी बनी हुई है. प्लीज़ आप लोग जाके देखिए, और कितने प्यारे प्यारे एक्सप्रेशन दिए हुए हैं, और मैं सबको थैंक यू कहना चाहती हूँ. थैंक यू सो मच. प्लीज़ गो एंड वॉच दिस मूवी. थैंक यू. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మిస్టర్ రెడ్డి గారి నిజ జీవితాన్ని ఇంత అద్భుతంగా డైరెక్ట్ చేసినటువంటి వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన అందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, భయం అవుతుంది. సినిమా అయితే చేశాను. అందరు కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అందరూ ఎలా ఉన్నారంటే ఒక ఆపర్చునిటీ వస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనే వాళ్ళే అందరూ. మేమేంటో ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ. సో ఒక మంచి సినిమా తీసాము. సో ముందుగా థ్యాంక్స్ చెప్తే మా టిఎన్ఆర్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నేను ఎన్ని టేక్లు అన్నా కూడా చాలా పేషెన్స్గా చేశారు. 1, 2 ఎన్నైనా సరే, ఒక్కొక్కసారి 20 టేక్స్ అయినా కూడా చాలా ఇబ్బంది పడకుండా, తమ్మి నీకేం కావాలో చెప్తా, నేను చేస్తా,
ఎన్నిసార్లు చేసుకుంటావు చేసుకొని ఖర్చు దాకా తీసుకొని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చాలా నవ్వుతూ చేశారు. సార్ది ఒక లైఫ్ స్టైల్ చాలా మాలాంటి యూత్ వాళ్ళకి చాలా ఎంకరేజబుల్ స్టోరీ అది. నెక్స్ట్ మా మహాదేవ్ కూడా చాలా బాగా చేశాడు. కొత్త అబ్బాయి అయినా కూడా. అమ్మాయి దీప్తి కూడా చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టులు అందరు బాగా చేశారు. మా టీం, మా నాగభూషణ్ ఒకసారి మనిషి చూస్తే చిన్న ఉంటాడు కానీ మాది ఎప్పటి నుంచో 6-7 ఇయర్స్ నుంచి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా తీశాడు ఏంటి అనేది. చాలా బాగా చేశాడు, మీకు చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. తర్వాత మా ఎడిటర్ కళ్యాణ్, మా డైలాగ్ రైటర్ మహేష్, మా ఆర్ట్ డైరెక్టర్ చరణ్, గణేష్, ఆ టీం అందరూ మా ఫ్రెండ్సే. చాలా బాగా కష్టపడి చేసేసాం. మా ఆర్టిస్టుల దగ్గరికి వస్తే బామ్మగారికి చాలా థ్యాంక్స్. రాజన్ ఒకసారి ఒక క్యారెక్టర్ అండి, చిన్నపిల్లాడు అంటిపెట్టే సీన్ ఉంటుంది. రియల్గా మాకు ఫైట్ మాస్టర్ లేదు, ఎవరు లేరు. ఒక ఫైట్ సీక్వెన్స్కి రాజన్న తను అద్దన్న కూడా తమ్మి నేను చేస్తా తమ్మి అని చాలా బాగా చేశాడు. ఒక తన లైఫ్ రిస్క్ చేసి కూడా ఒక షాట్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి అయితే ఫైట్ మాస్టరు తను తీసుకోవాల్సినవి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. కానీ అన్న ఏంటంటే ఏం కాదు తమ్ముడు మనం చేసేద్దామని లైఫ్ రిస్క్ చేసి ఒక మంచి షాట్ తీశాడు. థ్యాంక్స్ అన్న. మా ఆర్టిస్టులందరికీ, శ్యామ్ అందరికీ, మా ప్రొడక్షన్ టీం విజయన్న చాలా థ్యాంక్స్ అన్న. సిద్ధు చాలా థ్యాంక్స్. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఒక మంచి సినిమా మేము ముందుకు తీసుకొచ్చాము. ఒక పర్సన్ని మామూలుగా చూసి జడ్జ్ చేయకండి. ఒకసారి సినిమా చూసి ఒక చిన్న సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ఈ స్థాయి వరకు ఎదిగి ఒక సినిమాని, తన లవ్ స్టోరీని, రియల్ లవ్ స్టోరీని ప్రేక్షకులందరికీ అందించాలన్న చిన్న తాపత్రయంతో మిస్టర్ రెడ్డిగా మన అందరినీ పలకరించిపోతున్నటువంటి రెడ్డి గారు ఈస్ హియర్. ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్ అండి, ప్లీజ్. మన ముందుగా మన మీడియా వాళ్ళందరి మిత్రులు ఎంతో కష్టపడి వెయిట్ చేసి మా కొరకు, మా టీం కొరకు వాళ్ళు చాలా కష్టపడి మనల్ని క్లియర్గా తీసి రేపు పొద్దున అందరికీ ప్రజలకు చూపించడానికి చాలా కష్టపడతారు. వాళ్ళందరికీ కూడా నేను ఎవరైనా ఈ సినిమా తీయటం ఏంటంటే ఎంతమంది కూడా మీ జీవితంలో కోల్పోతాం అనేది ఎవ్వరు కూడా మనసులో అనుకోవద్దు. దెన్ ఎందుకని అంటున్నానంటే చాలామంది అప్పులు చేసి ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వెదగాలి అని చెప్పేసి ఒక తపన మనిషికి. అరే వాళ్ళ అమ్మనైనా చాలా సంపాదించారు, మన అమ్మనైనా సంపాదించలేదు. మన అమ్మనైనా జన్మిచ్చారంటున్నాను నేను. మా అమ్మనైనా జన్మిచ్చారు, నాకు మంచి ఒక జన్మిచ్చారు. సంపాదించుకునే టాలెంట్ నాకు పుట్టించిన దేవుడు ఇచ్చాడు అనుకున్నాను నేను. అనుకొని ఎన్నో కష్టాలు పడి చాలా బాధపడి ఉన్నంత స్థాయికి ఎదగాలంటే ఎన్ని దేవులు ఉన్నా, ఎన్ని కష్టాలైనా నేను కష్టపడి నేను పైకి రావాలి, అందరు ఎదుగుతారు నేను ఎందుకు ఎదగొద్దు అనేది ఒక ఉంది. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా నిజంగా పనిచేసిన. మోసం చేసి వస్తూనే ఉన్నారు, అందరూ చాలా మోసం చేశారు, ఎక్కడ భయపడలే. తొలిదాకా పంచవిప్పి ఆటాడిచ్చిన నేను ఒక తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఇంత కష్టపడి ఈ స్థాయికి రావాలంటే దాంట్లో ఎంత కష్టం ఉందో అది నాకు తెలుసు, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఓకే, కానీ నాలాగా కష్టపడద్దు, అందరూ కూడా చాలా బాగా సంపాదించుకోవాలి, అందరూ సుఖపడాలి, అందులో నేను ఉండాలని ఈ సినిమా తీసిన. ఓకే, సో కానీ మాటలు రావట్లేదు. షూటింగ్లో కూడా చాలాసార్లు వేశాను. మంచి పూర్తిగా ఇంతమంది నేను మాట్లాడుతుందంటే నేను ఎప్పుడు కూడా నేను స్కూల్కి పోలే. అప్పుడు కూడా శిల్పి శాఖల్లో నేను చాలా కష్టపడి చదువుకోవడం జరిగింది. నేను నైట్ స్కూల్ ఒక పెదబాల శిక్షణ తెలుసుకోలేదు, పెదబాల శిక్ష చదివాను నేను చాలా కష్టపడ్డా. కానీ ఈ స్టోరీ
ఎంత కష్టపడి ఆఫీస్లో కూర్చొని 6 నెలలు 4 నెలలు రాపించి మా వెంకటరెడ్డి గారికి దండం పెడుతున్నా. ఇలాంటి నేను నాదేం లేదు, నేను కాపీ అయితే ఆయన పెన్ అయ్యిండు. పెద్ద మాట అంటే నేను కాపీ మాత్రమే, నేను పుస్తకాన్ని ఆ పుస్తకంలో కలం పెట్టి రాయడానికి నాకు రాదు, ఆయన రాశాడు. కానీ నా చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉండే. అజీజ్ నగర్ విలేజ్లో నేను చదువుకునేటప్పుడు స్కూల్ ఇంకా మా భూమి ఉండే. స్కూల్ మానేసిన దానిమ్మ చెట్లు ఉండేటివి, దానిమ్మ పనులు అంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్వ్యూలో అప్పుడు దానిమ్మ పనులు ఉండేటప్పుడు 5వ క్లాస్లో ఒక సార్ ఉండే, చాలా బాగా కొడుతుండే. ఒక మంచి కొడితే పలిగిపోయింది. ఆయన చూసిండు నన్ను కొడతామని చెప్పేసి నేను మళ్ళీ పుస్తకాలు తీసుకొని వచ్చేసి 6 నెలల దాకా మా నాయనకు మా అమ్మకి స్కూల్ పోతున్నాను నటించి పోలేను, మానేసిన. ఆ బాధ ఇంకా నాకు ఉంది. నాకంటే సీనియర్ ఒక అమ్మాయి జయప్రద, అన్న ఊరు బాకారం. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. కానీ నా భూమి నుంచి పక్క ఊరు బాకారం నడుచుకుంటే పొలం పోయేది. చింతపండు అని ఒక భూమి, అది మేము బిరి చెట్లు వేసేది. బిరి చెట్ల కాడ కావాలంటుంటే అప్పుడు నేను ఓకే అట్లా ఆ సంగతి చెప్తే 2 రోజులు అవుతుంది, 2 ముచ్చట్లు ముగిస్తా. కొంతమంది ఓపిక ఉంటుంది, కొంతమంది ఓపిక ఉండదు. సారీ, నా బాధ చాలా ఉంది, అందుకే సినిమా చూడండి మీరు. ఓకే, సో నాకు ఇంకొక లవ్ ఉండే, అదే ఎయిర్పోర్ట్లో కలిసినాం. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఆ అమ్మాయి సింగపూర్లో ఉంటుంది, ఆమెకి రెస్టారెంట్ హోటల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి కోసమే నేను ఈ సినిమా తీశాను. నాకు ఇక్కడ 1 సైడ్ లాగా ఉండే, అక్కడ కూడా 1 సైడ్ లాగా అవుతుందని చెప్పేసి ప్రపోజల్ చేశాను. ప్రపోజల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒకటి అన్నది, రెడ్డి గారు మనం మొదట పరిచయమైన రోజు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఆమె రెడ్డి గారు పిలిపి మొదలుపెట్టింది, నేను ఏం మేడమని చెప్పాను. ఈ సినిమాలో అందుకే మేడమని చెప్తాను, ఆమె రెడ్డి గారు అంటాను. ఆ సినిమాలో టైటిల్ నేను అందుకే పెట్టాను, మిస్టర్ రెడ్డి అని పెట్టాను. వెంకరెడ్డి గారు కిలోగా చెప్పాను, ఇట్లా ఉండాలి స్టోరీ అని. కానీ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కష్టపడి చాలా అప్పులో ఉంటే ఉద్యోగం చేస్తే కోటేశ్వరుడు కారు. ఫస్ట్ సెకండ్, సారు 10th క్లాస్ వరకు సారుగానే ఉంటాడు, టీచర్గానే ఉంటాడు, రిటైర్మెంట్ అయిపోతాడు, ఇక్కడే ఉంటాడు. సారు చేతి కింద చదువుకున్నాడు, అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో ఉంటాడు, ఇంజనీర్ అవుతాడు, ఐఎస్ ఆఫీసర్ అవుతాడు, బిజినెస్ పెడతాడు. నేనేమంటున్నా, నేను చదువుకోకపోయినా కానీ ఈ టాలెంట్ ప్రకారంగా నేను తిరిగాను. కాబట్టి నేను ఊళ్ళో ఇల్లు అమ్ముకొని, భూమి అమ్ముకొని, అన్ని అమ్ముకొని పోతే, ఊళ్ళో ఇల్లు అమ్మినప్పుడు మా నాయనకు మేము ముగ్గురం, మా చెల్లె పేరు పద్మ, మా అన్న పేరు సత్రెడ్డి, మా ఆయన పేరు రాజిరెడ్డి. నేను చిన్న ఉన్నప్పుడు వ్యాపారం చేస్తూ ఆ ఇల్లు అమ్మవలసి వచ్చింది. మా అన్న ఏడ్చాడు, నాకు పంపిండు అన్న. ఇప్పుడు నాకు ఇల్లు లేదు. ఓకే, కానీ 1,00,000 రూపాయలకి ఇల్లు అమ్మితే మా అన్న 1,00,000 రూపాయలు తీసుకుండు, కానీ నా 1,00,000 రూపాయలు నేను తీసుకోలే. సంతకం పెట్టి నిలవదా, అప్పులో తీసుకోడు. బస్కి ఒకటి వెళ్ళిపోయినా. అది స్టోరీలో ఉంది, చూడండి. ఒక అమ్మాయిని ప్రేమించితే అమ్మాయి ఒప్పందం ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి ఒప్పుకోకపోతే మనసు బాధ పెట్టదు. ఇది సినిమాలు ఉంది. అందరు ప్రేమికలు చచ్చిపోతున్నారు, ఎవ్వరు చచ్చిపోద్దని ఈ సినిమాలో పాట రాశాను, షూటింగ్ లో యాక్టింగ్ చేశాను. కెమెరా ముందు ఏనాడు పోలే. వెంకయ్య అన్నారు 6 నెలలు నేర్చుకోవాలన్నాడు, నేను చేస్తాను చెప్పిన. ఇది అరవండి, ఇక్కడే ఉండు. కాబట్టి సినిమా బాగుంటుంది, చూడండి. లవ్ స్టోరీ. ఈ రోజుతో చెప్తున్నా, సింగపూర్ రాని ఆమె ఎక్కడున్నా ఆమె మంచిగా ఉండాలి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమెకు నేను ఫోన్ చేయటం కానీ ఆమెకి ఇబ్బంది పెట్టను. ఆమె 80 ఏళ్ళైనా సరే నా ఇంటికి వచ్చి నాతోటి కలిసి ఉంటా, 80 ఏళ్ళైనా సరే నేను ఆమెతో ఉంటా. రైట్, వీళ్ళందరికీ తప్పేమని మాట్లాడాలంటే